మధ్య కాలంలో చాలా మంది ఓట్స్ ని ఎక్కువగా తింటున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ఓట్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఓట్స్ తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి? ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది? వచ్చే సమస్యల గురించి నిపుణులు ఏమి హెచ్చరిస్తున్నారు? మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బరువు తగ్గడంలో మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారికి ఓట్స్ ఒక మంచి వరం. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గనక బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ సడన్ గా పెరగకుండా కూడా చేస్తుంది. ఇలా షుగర్ కంటెంట్ చేయటంతో ఓట్స్ మెరుగ్గా పనిచేస్తాయి. అయితే ఓట్స్ లో మరో సమస్య కూడా ఉంది. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓట్స్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందులో ఉండే ఫైబర్ శరీరం మేలు చేస్తుంది, కానీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణశక్తిపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఓట్స్ లో ఫైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో ఇది శరీరంలో కాల్షియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాల శోషణకు అడ్డుకుంటుంది. దీంతో ఖనిజ లోపాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఇక జీర్ణ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది కనుక మలబద్ధకం సమస్య కూడా తలెత్తే ఛాన్స్ ఉంటుంది. కొందరికి ఓట్స్ తినటం వల్ల అలర్జీలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస సంబంధిత సమస్యలు, రియాక్షన్లకు దారి తీసుకోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా హెల్త్కు మంచిది కాదు అని, ఏదైనా లిమిట్లో తీసుకోవడమే మంచిది అని హెచ్చరిస్తున్నారు.